నల్గొండ జిల్లాలో ప్రజలు విష జ్వరాలతో మంచన పడుతున్నారు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల వైరల్ ఫీవర్స్ ప్రజల్ని వణికిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్ వ్యాధుల కట్టడిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది జ్వరాలతో మంచాన పడ్డారు. మరోవైపు గత 20 రోజుల వ్యవధిలో 8 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పేదోళ్ళ కోసమే కదా కట్టించింది హాస్పిటల్. ఏం పోయినా ఒక గోళీ 2 గోళీలు ఇస్తారు, పో అంటారు అంతే. ఒక సూదేసేది లేదు, ఏం లేదు సార్. నిన్న 4 గంటలప్పుడు ముసలిని తీసుకొని ఎమర్జెన్సీలకు పోయినా ఇంకో ఇదే సిట్టి రాసింది, 4 గోళీలు ఇచ్చిందామా అంతే. ఏం పట్టించుకుంటలేరు. పరిస్థితి మా సడులు బువ్వకు లేని వాళ్ళు ఎట్ట బతకాలి సార్ చెప్పు. పిల్లలు జల్లలు లేని వాళ్ళం ఎట్ట బతకాలి సార్. ఒక బిడ్డ ఉండి చచ్చిపోయింది, ఎవరు లేరు, నేను అనాథనే కదా, ఎట్ట బతకాలి. ప్రతిరోజు జ్వర బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజు వందల మంది జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. సరిపడా వైద్యులు, మందులు, బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో వారంతా ఆసుపత్రి ఆవరణలోనే చెట్ల కింద పడిగాపులు పడుతున్నారు. మరోవైపు రక్త పరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్ మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు తమ దందాను మొదలుపెట్టాయి. డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని, రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయాయని రోగుల్ని దోచుకుంటున్నాయి. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. 20-30 అడుగుతారు ఇప్పుడు. అట్లా అయితేనే, లేకపోతే లేదంటారు. ఇవాళ ఇంకా ఆధారం మీరు ఎక్కువ తక్కువ కూడా కావాలంటారు. అట్లా దాని గురించి నాకు జ్వరం వచ్చి ఇవాళకి ఈ సంవత్సరం అవుతుంది సార్. ఇది సంవత్సరం సంది కూడా అక్కడ ఇక్కడ తిరిగి ఇవాళ 4 రోజుల సంది వస్తే ఆ క్యానింగ్ తెస్తే అదే మేడం రావాలో చూడాలి అని అంటారు. ప్రతి వానాకాలం సీజన్ ముందు ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకునేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పటి వరకు జ్వరాలు, పారిశుద్ధ్యంపై ఒక్కసారి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. మరోవైపు పంచాయతీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో దోమల నివారణ, పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అపరిశుభ్రమైన పరిస్థితులు నెలకొని దోమలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య అధికారులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా పర్మిషన్ లేకుండా అనేక హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి. ఇలా సంబంధించినటువంటి మెడికల్ షాప్లో కూడా పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీని అరికట్టే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, వీటిని మొత్తం కూడా పర్యవేక్షణ చేసి సమస్యను పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కూడా విష జ్వరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ సమస్యలను పరిష్కరించడం కోసం ఆ వైపుగా ఆలోచన చేసి ఇలా రోగాన్ని పడుతున్నటువంటి రోగులని కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికైనా ప్రబలుతున్న విష జ్వరాలపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు, ప్రత్యేక వార్డులు అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.